అంటే దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు. ఆ ఎమోషన్ వేరు. ఫెయిల్యూర్ కూడా చూశారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది. అంటే ఎన్నో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్ని రకాల మనుషుల్ని చూశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్ అదే ఫీల్ అవుతాడు. ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు, మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే. సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి. చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు. అంటే ఈ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు, అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది, అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది, నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే. 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు, అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటివరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా టార్గెట్ చేసిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ సినిమా చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, మాస్కి, యూత్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ, సో ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్, కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇలాంటి సినిమాకి, అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి, టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి
అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం? అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు. సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఇలా ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి, అవి రెండు థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రౌట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్లు కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. దాని తర్వాత రెండో సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు, మూడో సినిమా వకీల్ సాబ్ చేశాడు, ఇప్పుడు ఈ సినిమా. సార్ అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్ అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లో చేస్తున్నాడు. అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా? అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి, అది నేను నమ్ముతాను. నాతో పనిచేస్తున్న డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇన్ని సినిమాలు చేశాడు అంటే మాకు ఒక వేవ్ లెంత్. అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు, ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్ అంటే. అలాగే శ్రీరామ్ వేణు ఇది 4వ సినిమా. వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవ్వాలి. అరే రాజుగారు అయితే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడతాడు. అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను, స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు, ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ చెక్ చేసుకుంటారు. ఓకే రాజుగారు అంటున్నారు ఏంటి ఒకసారి చూద్దామని. అలా ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడైనా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ నాకు అనిపించినాయని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళు వర్క్. ఇవన్నీ వేవ్ లెంత్. ఓన్లీ సినిమా కథ చెప్పడము సినిమా తీయడమే కాదు, ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే ఏమిటి? అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమా? అంటే ఎందువల్ల అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే? బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి 360 degrees ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే, అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే. అవన్నీ అచీవ్ చేశాడు డైరెక్టర్. దానికి తోడు డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం. ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము. సో నితిన్ది ఇంకొక సినిమా రాబిన్హుడ్ రావడం, వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడం, సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక 3-4 months వెనకకు జరగాల్సి వచ్చింది. దాని తర్వాత వద్దామనుకుంటే ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు, ఏ డేట్లో మీరు చేస్తారు ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి, వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ సెట్ చేసుకోవటానికి. అవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి. ఓకే, అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అంతే కంపల్సరీ. ఇప్పుడు అంటే అందరికీ అది తప్పదా సార్? అది అందరికీ తప్పదు. ఇప్పుడు మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు, అంటే ఒక నెలలో వాళ్ళు 2-3 సినిమాలు చేయరు, మనం చేసుకోవచ్చు. ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి, దాన్ని బేస్ చేసుకొని చేస్తారు.